నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏంటి, ఉప్మా అస్సలు ఇష్టం ఉండదా? అయితే నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఉప్మాకి మీరు ఫ్యాన్ అయిపోతారు. అంత బాగుంటుంది ఈ ఉప్మా. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోయాలి. నేను వేసిన గెరిటెడు ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు పప్పు దినుసులుగా ఆవాలు, జీలకర్ర వేశాను. మినప్పప్పు, పచ్చెనపప్పు వేయకండి, చిరాగ్గా తగులుతాయి. పల్లీలు కూడా వేయట్లేదు మనం ఇక్కడ, ఈ ఉప్మాలో బాగోవు. ఇప్పుడు ఒక ఆనియన్ వేయాలి. దీనిలో పచ్చిమిర్చి చాలా పడతాయండి, ఒక 5-6 వేయండి. ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటాయి. నేను పచ్చిమిర్చి చిలుకలు వేశాను. ఇవి 70% బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగాక కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోండి. ఒక టమోటా తీసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు వేయాలి. మనం ఇలా వేయించుకోవటం వల్ల మామూలు ఉప్మాలో లాగా ఈ ఉప్మాలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ చిరాగ్గా తగలవు. మనం వేరుకునే పని ఉండదు, తినేటప్పుడు టాస్క్ అక్కర్లేదు. ఇప్పుడు నేను 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. అంటే 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ మంచినీళ్ళు కొలతన్నమాట. అలా వేస్తేనే సేమియా ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ చూసి వేసుకోండి, సేమియాలో ఉంటుంది. పసుపు వేయాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలి. అలా మరిగాక 1 గ్లాస్ సేమియా వేయాలి. ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవటం వల్ల ఈ ఉప్మా చాలా పొడిగా వస్తుంది. హైలో దగ్గర పడేదాకా ఉడికించండి. ఇలా హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ సేమ్యా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. సేమ్యా దగ్గర పడిపోయింది. మనం పోసిన వాటర్ అన్నీ అయిపోయాయి. ఇలా కన్ఫామ్ అయ్యాక మాత్రమే లిడ్ బోర్లించి 5 మినిట్స్ సిమ్లో ఉంచి మగ్గించండి. వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టకండి, సంకటైపోతుంది. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఉప్మా రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా ఉందో. ఆరిపోయాక ఇంకా పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఉప్మా వేడిగా ఉన్నప్పుడు చక్కెర చల్లండి. ఇలా షుగర్తో వేడి వేడి ఉప్మాని ఒకసారి తినండి. ఇది ఉప్మా కాదు, అమృతంలాగా ఉంటుంది. మీకు మరీ అలవాటు లేకుంటే లెమన్తో అయినా తినేసేయండి, చట్నీతో అయినా తినండి. కానీ ఒక్కసారి ఈ ఉప్మాని చక్కెరతో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.